ఒక చిన్న గ్రామంలో చింటూ అనే చిన్న బాలుడు ఉండేవాడు. స్వాతంత్ర్య దినోత్సవం దగ్గర పడుతుండగా గ్రామం మొత్తం జెండాలు, పూలతో అలంకరించడంలో బిజీగా ఉంది. అలా చింటూ వాటిని చూసుకుంటూ వెళ్ళి తన తాతగారిని అడిగాడు. తాతయ్య, మనం ఎందుకు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాం? చింటూ అలా అడగగానే తాతగారు చిరునవ్వుతో చెప్పారు. ఎన్నో సంవత్సరాల క్రితం మన దేశం స్వతంత్రం కాలేదు. భయపడకుండా పోరాడిన ధైర్యవంతుల వల్లే ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఆ వీరులను గుర్తు చేసుకునే రోజు ఇది. తర్వాతి రోజు ఉదయం చింటూ తెల్లని కుర్తాపజామా వేసుకుని పాఠశాల మైదానానికి పరుగెత్తాడు. గ్రామం మొత్తం అక్కడ చేరుకుంది. మధ్యలో పొడవైన జెండా స్తంభం, పతాకం ఎగరడానికి సిద్ధంగా ఉంది. హెడ్మాస్టర్ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాక గాలికి అలా రెపారెపాలాడుతూ ఎగిరింది మన త్రివర్ణ పతాకం. అందరూ కలిసి ఒక్కసారిగా సల్యూట్ చేసి ఆ తర్వాత అందరూ కలిసి జాతీయ గీతం పాడారు. అలా జాతీయ గీతం పాడగానే చింటూ గుండెలో ఆనందం, గౌరవం నిండిపోయింది. ఆ రోజు చింటూ ఒక వాగ్దానం చేసుకున్నాడు. నేను నా దేశాన్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తాను, దానిని అందంగా, బలంగా ఉంచడానికి సహాయపడతాను. ఆ రోజు నుండి చింటూ తన గ్రామంలోనే చిన్న వయసులోనే స్వాతంత్ర్యానికి గర్వకారణమైన రక్షకుడిగా మారిపోయాడు. ఇంకా ఆ రోజు ఆ గ్రామం వాళ్ళు అందరూ మోఖాలు నాటుతూ అలా సరదాగా గదిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.